నమస్కారం, నా పేరు రవిచంద్ర. ఈ వీడియో ద్వారా పంచాయతీ కార్యదర్శి మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ 2 సబ్జెక్ట్ ఆంధ్రప్రదేశ్లో స్థానిక స్వపరిపాలనా విధానం మౌలిక అంశాల గురించి తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి వీడియోస్ వీక్షించాలనుకుంటే youtube.com/learn టైప్ చేసి వీక్షించండి. మీరు మొబైల్ నుంచి చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ పొందగలుగుతారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక స్వపరిపాలనా విధానం మౌలిక అంశాలు. ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1న ఏర్పడింది. 1959లో బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచించిన మూడంచెల పంచాయతీరాజ్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేశారు. రాజస్థాన్ తర్వాత ఈ విధానాన్ని అమలుపరిచిన ఘనత ఆంధ్రప్రదేశ్కు దక్కింది. తర్వాత చాలా రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలుపరిచాయి. కొన్ని రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఒకే రకంగా లేదు. కొన్ని మూడంచెల విధానాన్ని అమలు చేస్తే మరికొన్ని రెండంచెల విధానం, ఒక అంచెల విధానాన్ని ప్రోత్సహించాయి. ఈ సంస్థల పేర్లు కూడా వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఉన్నాయి. 1959లో ఆంధ్రప్రదేశ్ అమలుపరిచిన స్థానిక స్వపరిపాలనా విధానంలో మూడంచెల వ్యవస్థ, గ్రామస్థాయి పంచాయతీ, బ్లాక్ స్థాయి పంచాయతీ సమితి, జిల్లా స్థాయి జిల్లా పరిషత్. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ 1946 వరకు అమల్లో ఉంది. ఆ తర్వాత ఈ విధానంలో కొన్ని మార్పులు చేశారు. పంచాయతీ సమితి ఆధ్వర్యంలో ఎక్కువగా గ్రామాలు ఉండడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావడం లేదని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వం పాలనను ప్రజల దగ్గరకు తీసుకెళ్లే ఉద్దేశంతో 20-30 గ్రామాలతో ఒక మండల పరిషత్ ఏర్పాటు చేశారు. ఈ విధంగా రాష్ట్రంలో మొత్తం 1104 మండల ప్రజా పరిషత్తులు ఏర్పడ్డాయి. వ్యవస్థ కూడా మూడంచెల్లోనే ఉంది. ఇవి గ్రామస్థాయి గ్రామ పంచాయతీ, మండల స్థాయి మండల ప్రజా పరిషత్, జిల్లా స్థాయి జిల్లా ప్రజా పరిషత్. ఈ విధానం 1994 వరకు అమల్లో ఉంది. ప్రస్తుత స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ 1994 పంచాయతీరాజ్ చట్ట ప్రకారం ఏర్పడింది. ఇది కూడా మూడంచెల్లోనే ఉంది. ప్రస్తుత రాష్ట్రంలో 1125 మండల ప్రజా పరిషత్తులు ఉన్నాయి. గ్రామస్థాయి గ్రామ పంచాయతీ, మండల స్థాయి మండల పరిషత్, జిల్లా స్థాయి జిల్లా పరిషత్. స్థానిక స్వపరిపాలనా సంస్థలను స్థూలంగా 2 రకాలుగా విభజించవచ్చు. అవి పట్టణ ప్రాంతాల పాలన, గ్రామ ప్రాంతాల పాలన. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్ పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి వీడియోస్ వీక్షించాలనుకుంటే youtube.com/learn టైప్ చేసి వీక్షించండి. మీరు మొబైల్ నుంచి చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ పొందగలుగుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి లేదా కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోని Facebook, Twitter, Google షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.